జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు? నా పేరు నీలవేణి అండి, ఆయుర్వేద డాక్టర్ని. మీ కంపెనీలో పనిచేస్తున్న రాఘవయ్య గారి చిన్న కూతుర్ని. నిజానికి ఈ రోజు నేను డాక్టర్గా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం వర్మ గారేనండి. నేను స్కూల్కి ఫస్ట్ వచ్చినా కూడా మా ఆర్థిక సమస్యల వల్ల మా నాన్నగారు నా చదువు ఆపేసి ఫ్యాక్టరీకి పనికి తీసుకువెళ్లారు. అక్కడ ఆనందవర్మ గారు నా గురించి తెలుసుకుని నా చదువుకయ్యే ఖర్చు మొత్తం తను భరిస్తానని చెప్పి నన్ను చదివించారు. ఆయన ఆర్థిక సాయం చేయకపోతే నేను ఈరోజు డాక్టర్ని అయ్యేదన్నే కాదు. ఆయన ఆరోగ్యం బాలేదని, మంచాన పడున్నారని మా నాన్నగారు చెప్పారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన దేవుళ్లాంటి మనిషికి ఇలా జరిగిందే అని నాకు చాలా బాధేసింది. ఆయనకి వైద్యం చేసి ఆయన లేచి తిరిగేలా చేయగలిగితే నా జీవితం, నా చదువు సార్థకం అవుతుందనిపించింది. అందుకే ఆనందవర్మ గారికి ట్రీట్మెంట్ చేద్దామని ఇక్కడికొచ్చాను. మీరు అంగీకరిస్తే ఆయనకి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. అంటే ప్రస్తుతం ఆయనకి అల్లోపతి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామమ్మా. దానికి సంబంధించి డాక్టర్స్తో మాట్లాడటాలు, ఆ టాబ్లెట్స్ వేయటాలు అవన్నీ మా కోడలు ఐశ్వర్య చూసుకుంటోంది. ప్రస్తుతం తను పుట్టింటికి వెళ్ళింది. ప్రస్తుతం ఇక్కడ ఐశ్వర్యక్క లేకపోవడం ఒక రకంగా నా అదృష్టమే. మా ఐశ్వర్యకు ఒకసారి ఫోన్ చేసి ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి చెప్పి తనేమంటుందో కనుక్కుంటాను. కాఫీ టేస్ట్ కాఫీ గింజల్లో ఉంటుందా, పంచదారలో ఉంటుందా, పాలల్లో ఉంటుందా అని నాకింతకాలం ఒక డౌట్ ఉండేది. ఈ రోజుతో ఆ డౌట్ క్లియర్ అయింది. ఎలా క్లియర్ అయింది? కాఫీ టేస్ట్ అనేది ఆ మూడిట్లోనూ ఉండదు, చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది అని తెలిసింది. ఈ మధ్య మీరు ఊరికూరికే నన్ను తెగ పొగిడేస్తున్నారు. ఊరికే ఏం పొగడట్లేదు, కారణం ఉంది కాబట్టే పొగుడుతున్నాను. కాఫీ ఇంత కమ్మగా పెట్టావు కాబట్టే పొగిడాను. రైడ్ బుక్ అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. హలో సార్, ఎక్కడున్నారు సార్? 2 minutes లో వస్తున్నాను సార్. అత్తయ్య చూసారా, కాళ్ళు చేతులు ఎలా కదిలిస్తున్నారు? ఆయుర్వేద ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఉండేలా ఉంది. అవునమ్మా.
నాకు అదే అనిపిస్తుంది. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఖచ్చితంగా ఈయనలో మార్పు వస్తుందనిపిస్తోంది. మన మీద దయ తలచి ఆ అమ్మాయిని ఆ దేవుడే మన దగ్గరికి పంపించినట్టున్నాడు. అవునత్తయ్య, అంతా ఆ దేవుడిదయ్యా. ఆ టాబ్లెట్స్ ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య. మామయ్య గారు ఆయుర్వేద ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారు కదా, ఇంకా ఈ టాబ్లెట్స్ వాడాలంటారా? వాడాలమ్మా, ఖచ్చితంగా వాడాలి. అంటే ఇన్ని రోజులు వాడినా కూడా వీటి వల్ల మామయ్య గారిలో పెద్ద మార్పు రాలేదు. ఈ టాబ్లెట్స్ వల్ల బెటర్మెంట్ లేకపోగా రోజు రోజుకి ఏదో తేడా కనబడుతుంది. ఎప్పుడూ మత్తుగా పడుకొనుంటున్నారు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకిలా కంగారు పడుతున్నావు? ఇంతకు ముందు మనం టాబ్లెట్ వేసినప్పుడు మామయ్య గారి కాళ్ళు చేతుల్లో కదలికుంది కదా? అవును, కానీ ఇప్పుడు చూడండి ఎలా బిగుసుకుపోయాయో. ఏమండి? అయ్యో, అయ్యో, కాళ్ళు చేతులు మొత్తం పూర్తిగా బిగుసుకుపోయాయి అత్తయ్య. ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కాళ్ళు చేతుల్లో చాలా కదలికొస్తుంది. మనం టాబ్లెట్ వేసిన తర్వాత ఇలా బిగుసుకుపోతున్నాయి. ఈ టాబ్లెట్ మామయ్య గారికి సరిపడలేదో, లేదా ఈ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ వల్ల మామయ్య గారికి ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అత్తయ్య. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. రేపొకసారి మన డాక్టర్ గారికి ఫోన్ చేసి అడుగుదాం. మన డాక్టర్ గారు ప్రస్తుతం ఇండియాలో లేరత్తయ్యా. ఏదో సెమినార్ ఉండి ఫారెన్ వెళ్లారు. నెక్స్ట్ మండే గానీ డాక్టర్ గారు రారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఒక పని చేద్దాం అత్తయ్య. ఏంటి? రేపు ఆయుర్వేద డాక్టర్ నీలవేణి గారు వస్తారు కదా, ఆవిడికి ఈ టాబ్లెట్స్ చూపిద్దాం. ఆవిడ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇవి అలోపతి టాబ్లెట్స్ కదమ్మా. ఆవిడకేం తెలుస్తుంది? తెలుస్తుంది అత్తయ్య. ఆయుర్వేద డాక్టర్లైనా ఈ టాబ్లెట్స్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. అవునా? అయితే రేపొకసారి ఆ అమ్మాయికి ఈ టాబ్లెట్స్ చూపిద్దాం. అలాగే అత్తయ్య. ఏమండి? 2 into 2 ఎంత? 4. 4 into 4 ఎంత? 4 into 4 8. రేయ్ 4 into 4 16 రా. కాదు 8. అరే అది 16 కదరా. కాదు 8. అమ్మా 8 అమ్మా. వీడికి అన్ని వాళ్ళ అమ్మ లెక్కలే వచ్చినాయి, తప్పుడు లెక్కలు. రాను పరిగెత్తే గుర్రం పాక్కుంటూ వెళ్తుందంట. పాక్కుంటూనైనా వెళ్తుంది కదవే. అదే పడుకుంటే తిండి పెట్టకుండా వదిలేస్తే గుర్రమైనా గాడిదైనా కడుపులో కాలి లేచి పరిగెడుతుందట. ఏయ్, మీరు లోపలికెళ్ళి చదువుకోండి. అలాగే అమ్మా. ఏయ్, ఎందుకే ఇంత డబ్బు మనుషులా తయారయ్యావు? ఈ ముక్క నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు మా నాన్నని కట్నం అడక్క ముందు తెలుసుకోవాలి. కట్నమా? ఏం కట్నం ఇచ్చాడే మీ నాన్న? ఏమిచ్చాడో తెలీదా? రెండో పెళ్లివాడవని తెలిసినా నీకు సైకిలు, ఉంగరం, వాచి మా నాన్న నీకు కట్నంగా ఇచ్చాడు. నిన్ను నాకు మొగుడుగా తీసుకొచ్చాడు. అంటే నేను నిన్ను కొనుక్కున్నట్టే కదా. నా బతుకి సైకిలు, వాచి, ఉంగరం ఎక్కువని మీ నాన్న లెక్కగట్టాడు. ఆ లెక్కలతో నువ్వు వడ్డీ లెక్కలేస్తూ, ఆ లెక్కలకు మళ్లీ చక్ర వడ్డీలేస్తూ నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చటా లేదు. ఏవీ లేకుండానే లక్షణమైన మగపిల్లడు పుట్టాడా?
నువ్వే అనుకుంటే నీకు తోడు లగేజ్ బ్యాగ్ అదొకటి. నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే నా బిడ్డకు తల్లి అవుతావు అనుకున్నాను, కానీ నువ్వు పిన్నివయ్యావు. చాలు చాలు ఆపు. ఇదిగో ఈ నెల కరెంటు బిల్ వచ్చింది. వెళ్ళి పక్క వాళ్లతో 1000 రూపాయలని చెప్పి తీసుకురా. ఏంటి 1000 రూపాయలా? మన బిల్లు మొత్తం కలిపే 200 అవుతుంది కదే. ఇదే ఈ కితకితలే వద్దనేది. నీకు బతకడం రాదు, బతికే వాళ్ళని చూసి నేర్చుకోవు. అదుగో నిఖిల్ బాబు వస్తున్నాడు. వెళ్ళి కరెంటు బిల్లు వసూలు చేసుకుని రాపో. నేను వెళ్ళను. నేనే వెళ్ళి వసూలు చేసుకొని వస్తా. దీని అమ్మా నాన్న ఏ ముహూర్తాన దీన్ని కన్నారో గాని డబ్బే డబ్బు, డబ్బు పిచ్చిది. అఖిల్ బాబు, ఇదిగోండి మీ బాక్స్. థ్యాంక్ యూ. ఎందుకలా టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ అంటే అదే మీకు లేట్ అవుతుందేమోనని. ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే కొంప మునిగిపోతుందా ఏంటి? మీరు కనుక ఫోన్ చూస్తుంటే నా కొంప మునిగిపోయేది. సరే నేను బయలుదేరతాను. నువ్వు ఎదురొస్తావా? వస్తాను. రా. అమ్మయ్య, కాపాడావు కన్నయ్య. ఇప్పుడు అక్కకు ఫోన్ చేద్దాం. హలో. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సారీ, ఇంతకు ముందు మీరు ఫోన్ చేసినప్పుడు నేను కొద్దిగా బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేకపోయాను. పర్లేదు డాక్టర్ గారు. ఈ రోజు మేము గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. గుడేమో 11ంటికి క్లోజ్ చేస్తారట. ఈ రోజు కొంచెం ఓ గంట ముందు రాగలుగుతారా? అలాగేనండి, వస్తాను. వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. మనలో మనకి థ్యాంక్స్ లేంటండి. మనలో మనకా? ఓ, అంటే డాక్టర్ పేషెంట్ ని తన ఫ్యామిలీలా చూసుకోవాలి అంటారు కదండి, అందుకే మనలో మనకెందుకు అంటున్నాను. మీలాంటి డాక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారండి. ఓకే, ఉంటాను. బాయ్. బాయ్. అమ్మా తులసి, తులసి. ఏంటో తిన్నా? పల్లవికి చాలా రోజుల నుంచి రిబ్బన్లు కొనుక్కొద్దాం అనుకుంటున్నానమ్మా, కుదరటం లేదు. నా బాధ తనకిప్పుడు అర్థం కాదు. రేపు తను కూడా నవమాసాలు మోసి ఒక కొడుకుని కంటే ఆ కొడుకు పెళ్ళాం కోసం తనని వదిలిపెట్టి వెళ్లిపోతే అప్పుడు తెలుస్తుంది తనకి నా బాధ. అత్తయ్య, మీరు అలా మాట్లాడకండి. అమ్మలాంటి మీ నోట అలాంటి మాటలు రాకూడదు. నేనేం కావాలని అలా మాట్లాడటం లేదమ్మా. కడుపు రగిలిపోతుంది నాకు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. మీ బాధ తీరిపోయి అందరం కలిసిపోయే రోజు తొందరలోనే వస్తుంది. ఆ కన్నయ్య మళ్ళీ మనల్ని దగ్గర చేస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం. రామ్మా రా.
నా కోసమే మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. సారీ అండి, కొంచెం లేట్ అయింది. పర్లేదమ్మా. అంటే మీరు గుడికెళ్ళాలి, త్వరగా రమ్మని చెప్పారు. కానీ ఆటో దొరక్క కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. అరే, ఎంత చిన్న విషయానికి ఎందుకమ్మా అంతలా ఫీల్ అవుతున్నావు? ఆ, అంటే నా వల్ల మీకు ఏ విషయంలో ఇబ్బంది కలిగినా, నా వల్ల మీకు ఏ మాత్రం బాధ కలిగినా నేను తట్టుకోలేనండి. దయచేసి నన్ను క్షమించండి. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. నీ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు. మీరు రండి. ఉమ్. ఆ, ఏం కావాలి మేడం? ఈ ప్రిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. 1 టాబ్లెట్ మాత్రం ఉంది మేడం, ఇవ్వమంటారా? ఒక్క నిమిషం. ఏ టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న టాబ్లెట్ ఒకటేనా అండి? కాదండి, ప్రిస్క్రిప్షన్ లో ఉన్నది ఈ టాబ్లెట్ కాదు, ఇది వేరే టాబ్లెట్. నాకు తెలిసి ఈ 2 టాబ్లెట్స్ కి సంబంధమే లేదు. ప్రిస్క్రిప్షన్ లో ఉన్న టాబ్లెట్ వాడితే నరాలు బలపడతాయి, కానీ ఈ టాబ్లెట్ వాడితే నరాలు చచ్చుబడిపోతాయి. చచ్చుబడిపోతాయా? అవునమ్మా, కంటిన్యూస్ గా ఈ టాబ్లెట్స్ వాడారంటే కాళ్ళు చేతులు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. అసలు ఈ టాబ్లెట్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అఖిల్ బాబులా ఉన్నారే. అఖిల్ బాబే. ఇప్పుడు అఖిల్ బాబు గనుక నన్ను చూసారంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడుగుతారు. ఏం చెప్పాలి? కన్నయ్య, నేను అఖిల్ బాబు కంట పడకుండా నువ్వే కాపాడు కన్నయ్య. అమ్మయ్య, కన్నయ్య కాపాడాడు. మర్చిపోవడం అంటే అది మీరు టాబ్లెట్స్ ఇచ్చారు కదా మేడం, నేను వాటిని పొరపాటుగా నా బ్యాగ్లో వేసుకుని వెళ్లిపోయాను. ఇంటికి వెళ్ళాక ఆటోకి డబ్బులు ఇవ్వడానికి బ్యాగ్ ఓపెన్ చేస్తే ఈ టాబ్లెట్స్ కనిపించాయి. వెంటనే ఈ టాబ్లెట్స్ మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. సారీ మేడం, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోవద్దు. తీసుకోండి. ఇంత చిన్న విషయానికి ఎందుకమ్మా అంతగా ఫీల్ అవుతున్నావు? పొరపాట్లు అందరూ చేస్తూనే ఉంటారు. నీలాంటి మంచివాళ్లు వెంటనే పొరపాటుని సరిదిద్దుకుంటూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ రేపొచ్చినప్పుడే ఇవ్వొచ్చులే అనుకోకుండా వెంటనే తెచ్చిచ్చావు చూడు, అది నీ మంచితనం. నీలాంటి మంచి కూతుర్ని కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. అలాగే నీలాంటి మంచి కోడల్ని పొందిన అత్తామామలు కూడా అదృష్టవంతులే. నాకు ఉందిలే ఒక దిక్కుమల్ల కోడలు. కుటుంబంలో చిచ్చు పెట్టి మాకు దూరంగా వెళ్ళింది మహాతల్లి. సర్లే, ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు? శ్రమ అనుకోకుండా ఇంత దూరం వెనక్కొచ్చి
టాబ్లెట్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇది నా బాధ్యత మేడం. అంటే ఒక్కో రకమైన జబ్బు ఒక్కో రకమైన వైద్యానికి తొందరగా నయమవుతుందత్తయ్య. అలా మావయ్య గారికి నేచురల్ ట్రీట్మెంట్ వల్ల తొందరగా నయమవుతుందేమో అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుందమ్మా. ఇదిగో తనే ఫోన్ చేసింది. హలో ఐశ్వర్య. హలో అత్తయ్య, మావయ్య గారికి ఆహారం ఇచ్చారా? ఇప్పుడే ఇచ్చామమ్మా. టాబ్లెట్ వేశారా? లేదు, వేయబోతున్నాం. ఇంకా వేయలేదా? ఇప్పటికి 5 నిమిషాలు లేట్ అయింది అత్తయ్య. ఆ టాబ్లెట్ టైం ప్రకారం వేయాలి. కొంచెం లేట్ అయినా కూడా నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చుపడిపోతాయి. ఆ టాబ్లెట్స్ అంత జాగ్రత్తగా వాడాలి కాబట్టి మీకు ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తున్నాను. వెయ్యండి అత్తయ్య, ముందు ఆ టాబ్లెట్ వేయండి. అలాగేనమ్మా. తను వాళ్ళ అమ్మకి బాగోలేదని పుట్టింటికెళ్ళినా కూడా ఇక్కడ మామయ్య గారి గురించి ఎంతలా ఆలోచిస్తుందో చూడు. టైంకి టాబ్లెట్ వేశామో లేదో అని ఎంత శ్రద్ధగా ఫోన్ చేసిందో. టాబ్లెట్ వేసి అరగంటైనా కూడా ఇంకా మామయ్య గారు కళ్ళు తెరిచే ఉన్నారు. కాళ్ళు చేతులు కూడా కదిలిస్తున్నారు. అంటే ఆ టాబ్లెట్ వల్ల ప్రాబ్లం ఏం లేదనే కదా? ఆ టాబ్లెట్ చక్కగా పనిచేస్తుందనే కదా? నిజమే అత్తయ్య. కానీ నిన్నటి వరకు ఈ టాబ్లెట్ ఎందుకు పనిచేయలేదు? ఇవాళే ఎందుకు పనిచేసింది? ముందు మీరు తినండి. పేదరికంలో కూడా ఇంత సుఖం ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది శ్యామ. పేదరికంలో సుఖమా? ఏంటది? మనం ఇంట్లో నుంచి రాకపోతే అక్కడే ఉండుంటే ఈ భోజనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఎంచక్క ఒకే పళ్ళెంలో ఇద్దరం కలిసి భోంచేస్తున్నాం. ఆ ఇంట్లో ఉంటే ఇలాంటి ఛాన్స్ మిస్ అయ్యేవాళ్ళు. కానీ ఆ ఇంట్లో లేకపోవడం వల్ల అక్కడ మనుషుల్ని మిస్ అవుతున్నాం. నేను మామయ్య గారికి నేచురల్ ట్రీట్మెంట్ చేస్తున్నానని, గుణం కనిపిస్తుందని, తొందరలోనే అందరం కలిసిపోయే రోజు వస్తుందని అఖిల్ బాబుకి చెప్పేద్దామా? వద్దులే, ఇప్పుడే చెప్తే ఏమంటారో ఏంటో. నేచురల్ డాక్టర్ని నేనే అని తెలిస్తే గొడవ అవుతుందని చెప్పి చాలా టెన్షన్ పడతారు. చెప్పొద్దు, ఇప్పుడే చెప్పొద్దు. అఖిల్ బాబుకి మామయ్య గారు పూర్తిగా కోలుకున్నాక అప్పుడు చెప్దాం. అప్పుడు మామయ్య గారు
ఐశ్వర్య అక్క ఆడిన డ్రామా మొత్తం అందరికీ చెప్తారు. అపార్థాలన్నీ తొలగిపోతాయి. అందరం కలిసిపోతాం. మీకు చెప్పకుండా మామయ్య గారికి ట్రీట్మెంట్ చేస్తున్నందుకు క్షమించండి అఖిల్ బాబు. మన మంచి కోసమే ఇలా చేస్తున్నాను. చెప్పండి సార్. కడుపు నొప్పి తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ ఇస్తారా? చిన్నపిల్లలకా పెద్దవాళ్ళకా సార్? పెద్దవాళ్ళకి. ఓ, మీ మిస్సెస్ గారికా? అవును. మా మిస్సెస్ మీకు తెలుసా? తెలుసండి. మీ ఇద్దరు బైక్ మీద వెళ్ళడం 2-3 సార్లు చూశాను. ఓకే ఓకే. నిన్న కూడా మీ మిస్సెస్ మా షాప్కి వచ్చారు. నిన్నొచ్చిందా? అవును సార్, నిన్న వచ్చి మెడిసిన్స్ తీసుకెళ్లారు. అవునా? మెడిసిన్స్ తీసుకెళ్ళిందా? అవును సార్, తీసుకెళ్లారు. నిన్న బాగున్నారా మేడం? ఈ రోజు కడుపు నొప్పి అంటున్నారంటే నైట్ బయట ఏమైనా ఫుడ్ తిన్నారా సార్? లేదండి, ఇంట్లో ఫుడ్ తింది. బహుశా అది అరుగుండదు సార్. ఇండైజెషన్ ప్రాబ్లం అయి ఉంటుంది. వేరే ఏమీ అయి ఉండదు. నేను ఒక టాబ్లెట్ ఇస్తాను, అది 2 రోజులు వాడండి, తగ్గిపోతుంది. హాయ్ పిన్ని. మమ్మీ మమ్మీ. ఏంటి నాన్నా? ఒకసారి రా మమ్మీ. పనిలో ఉన్నాను. ఏంటో చెప్పు నాన్నా. అబ్బా రా మమ్మీ, చెప్తాను. ఏంట్రా? శ్యామ పిన్ని పాట పాడుతుంది చూడు. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను, అల్లరి కృష్ణుని లీలలను. పోతన్న కైతల్లో పొంగాడు గంగల్లి భాగవత భావముగా. స్నేహ సుగంధాన్ని పెంచాడు ప్రేమగా, కుచేలునికి పెన్నిధిగా. ప్రేరణ పొందిన పాండురంగడికి మోక్షమిచ్చెను దేవుడిగా. నందలాల గోపబాల. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ పాట పాడేది ఎవరో తెలుసా ఆంటీ? మా శ్యామ పిన్ని. మా తోటి కోడలు చాలా బాగా పాడుతుందండి. మా పిన్ని బ్లూ ఎఫ్ఎం రేడియోలో కూడా పాడింది, తెలుసా మీకు? మనసుకి ఎంత బాధున్నా కూడా ఒక్కసారి మా శ్యామ పాట వింటే ఆ బాధ మర్చిపోవచ్చు. కానీ మా పిన్ని ఇప్పుడు ఇంట్లో లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మా పిన్ని లేకపోతే మాకేం బాలేదు. మా పిల్లలకి మా తోటి కోడలితో బాగా అటాచ్మెంట్ ఉంది. ఇంట్లో మేం లేకపోయినా మా పిల్లలు ఉంటారు, కానీ మా శ్యామ లేకపోతే మాత్రం ఉండలేరు. ఇదిగోండి మా పిన్ని. మా పిన్ని మీకు ఎక్కడైనా కనపడితే వెంటనే ఇంటికి వచ్చేయమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి, వెంటనే వచ్చేస్తుంది. చెప్తాను బాబు, తప్పకుండా చెప్తాను. మీ శ్యామ పిన్ని కనబడితే నువ్వు రమ్మన్నావని చెప్పి ఖచ్చితంగా పంపిస్తాను. నిజంగానే మా శ్యామ పిన్నిని మళ్ళీ మా ఇంటికి పంపిస్తారా? పంపిస్తాను. అక్కర్లేదు. ఆవిడ గారు మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆవిడ గారి వల్లే మాకీ కర్మ పట్టింది. ఈ నేచురల్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందమ్మా. ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
నిజంగా అది మా అదృష్టం. మీ అదృష్టం మాత్రమే కాదండి, మా అదృష్టం కూడా. నన్ను నా వైద్యాన్ని నమ్మి సార్కి వైద్యం చేసే అవకాశాన్ని నాకిచ్చారు. నిజంగా అది నా అదృష్టం. మీరు అవకాశం ఇచ్చి ఉండకపోతే ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టినా ఈ మహానుభావుడికి ఇలా సేవ చేసుకునే అవకాశం నాకు దొరికేదే కాదు. ఆ ముసలాయన ఎలా ఉన్నాడా? నాకు తెలిసి పరిస్థితి ఇంకా అధ్వానంగా మారిపోయి ఉంటుంది. పాపం, చూద్దాం. ఇంకొద్ది రోజులు ఇలా మసాజ్ చేస్తే సార్ గ్యారంటీగా లేచి తిరుగుతారు. లేచి తిరుగుతాడా? నీ నోటి వాక్కు ఫలించి అదే గనక జరిగితే ఈ జన్మకి అంతకంటే నాకింకేం అక్కర్లేదమ్మా. అలా జరగటానికి వీల్లేదు. ఆయన నార్మల్ అయ్యాడంటే నా బండారం మొత్తం బయటపడుతుంది. ఆయన జీవితాంతం అలా బెడ్ మీద పడుకొని ఉండాల్సిందే. అత్తయ్య, సమయానికి నేను ఊరు నుంచి వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే నేను ఊరు నుంచి రాకపోయుంటే మామయ్య గారికి పూర్తిగా న్యాచురల్ ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు. ఆయన పూర్తిగా కోలుకునేవారు. అసలు ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎక్కడ దొరికిందో వీళ్ళకి. అవును, ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ వెళ్తూ వెళ్తూ కన్నయ్య విగ్రహం దగ్గర ఎందుకు ఆగింది? ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కూడా శ్యామలాగా కన్నయ్య భక్తురాలా, లేక శ్యామానే న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లా వేషం మార్చుకొని వచ్చిందా? శ్యామానే న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లా వచ్చుంటే నేను టాబ్లెట్స్ మార్చిన విషయం కూడా తెలుసుకొని ఉంటుందా? లేదులే, తెలిసే ఛాన్సే లేదు. ఒకవేళ తెలిస్తే మాత్రం చాలా కష్టం. వెంటనే ఆ శ్యామ టాబ్లెట్ల విషయం బయటపెట్టి నన్ను అందరి ముందు దోషిగా నిలబెడుతుంది. అటువంటి పరిస్థితి వస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా శ్యామని శాశ్వతంగా అడ్డు తప్పించాలి. అసలు ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లో వచ్చిన వ్యక్తి శ్యామానా కాదా అన్న విషయం ముందు తెలుసుకోవాలి. ఎలా? అనవసరంగా వైదేహి అక్క ఫోన్లో నుంచి న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ నెంబర్ డిలీట్ చేశాను. ఆ నెంబర్ ఉండుంటే ఆ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ శ్యామానా కాదా అనేది తెలుసుకుని ఉండేదాన్ని. చేతులారా మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.